ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగము, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ వచనము. Who made heavens and earth, the sea and all is in them, who keeps faith forever. Psalms 146 verse 6. ఈరోజు గాను దయగలిగిన దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి మనం ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి ఏమిటో, ఆయన ఎలాంటి వాడో, ఎంత నమ్మకమైన వాడో అనే విషయం కీర్తనకారుడు ఈ కీర్తనలో వివరిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని ప్రజలమైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆయనలో మార్పు ఉండదు, ఆయన మాట ఇస్తే తప్పడు అని. దేవుని మాట బలమైనది, శక్తివంతమైనది, ఆయన మాట జీవము గలది. ఈ లోకంలో ఎవరి మాటకి లేని విలువ, స్థిరత్వం, గొప్పతనం దేవుని మాటకు ఉన్నది. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు అని ఈరోజు లేఖన భాగంలో మనం చూడొచ్చు. మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మాట ఎవరు తప్పుతారు, ఏ సందర్భాల్లో మాట తప్పుతారు, ఎందుకు మాట తప్పుతారు అంటే, వారు ఇచ్చిన మాటను నెరవేర్చే శక్తివంతులు కానప్పుడు మాట తప్పుతారు కదండి. ఉదాహరణకు, మనతో ఎవరైనా నేను నిన్ను రాబోతున్న కాలమంతా లేదా సంవత్సరం అంతా పోషిస్తానని చెప్పారనుకోండి, ఆ వ్యక్తికే బ్రతకడానికి, తినడానికి ఒక పూటకు కూడా ఆహారం లేని స్థితిలో ఉండి కష్టపడుతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాట తప్పుతాడు మనల్ని పోషించలేక. ఎందుకంటే అతనికి ఆ సామర్థ్యము, శక్తి లేదు గనుక. ఒకవేళ ఆ మాట ఇచ్చింది గొప్ప సంపన్నుడై ఉంటే ఖచ్చితంగా మాటను నెరవేరుస్తాడు. ఎందుకు అంటే ఆ వ్యక్తి దగ్గర ఆ శక్తి ఉంది. అదేవిధంగా మనిషి ఇచ్చిన మాటను నిలవబెట్టుకోలేకపోవడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే గొప్పవాడో, ఎవరైతే సంపన్నుడో, మాట ఇస్తే తప్పడు అని మనం మాట్లాడుకున్నామో, సడన్గా అతని ఉద్యోగం పోతేనో, అతని వ్యాపారం నష్టమైపోతేనో, లేదా అతను లోకాన్ని విడిచిపోతేనో మాట నెరవేర్చగలడా? ఇచ్చిన మాటను మన జీవితంలో కొనసాగించగలడా? లేదు కదా. మనము యోబు జీవితం చూస్తే, యోబు సంపన్నుడు అని వ్రాయబడి ఉంది. ఆ ఊజు అనే ప్రాంతంలో యోబుని మించిన వారు లేరు. యోబు దగ్గరికి న్యాయం కోసం అనేక మంది వచ్చారు అని కూడా మనం చూడొచ్చు. అటువంటి యోబు పరిస్థితి సడన్గా మారిపోయింది. ఒక్క రోజులోనే రాజభవనంలో ఉండాల్సిన యోబు సమస్తాన్ని కోల్పోయి రోడ్డుపై పడ్డాడు. దానికి కారణాలు పక్కన పెడితే, మనిషి జీవితం లేదా మనిషి యొక్క మాట ఎలా ఉంటుందో ఆలోచించాలి. మనిషి కాలాన్ని మార్చే శక్తి లేదు, మనిషికి కాలాన్ని ఎదుర్కొనే శక్తి లేదు, మనిషికి మరణాన్ని జయించే శక్తి లేదు, మనిషికి రేపు ఏమి జరుగుతుందో తెలియదు. ఆ మనిషి ఎవరైనప్పటికీ, రాజైనప్పటికీ, పేదైనప్పటికీ, ఉన్నోడైనప్పటికీ, లేనోడైనప్పటికీ, ఎవరైనా అందరూ ఒకటే కేటగిరీకి వస్తారు. అందుకే భక్తుడు ఇదే కీర్తనలో అంటున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడో సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు నమ్మకస్తులుగా ఇచ్చిన మాటను నెరవేర్చేవారిగా లేకపోవచ్చేమో కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకి మరణము లేదు. ఆయన సడన్గా తన ఆస్తి అంతస్తులను, మహిమను కోల్పోడు. రేపు, ఈరోజు, నిన్న అని ఆయనకు జీవితంలో లేదు. ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయనే.
మరి అటువంటి దేవుడు మాట తప్పడు, ఎన్నటికీ తప్పడు. అబ్రహాము వాగ్దానం చేశాడు, నీకు పిల్లల్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె చేస్తాను అని. అలా మాట ఇచ్చిన అబ్రహాంతో నీవు బాగా ముసలోడు అయిపోయావయ్యా, 100 సంవత్సరాలు వచ్చాయి, నీ నుండి పిల్లలను పుట్టించడం నా వలన కాదు అని అన్నాడా? మాట తప్పాడా? లేదు కదా. ఆయన మాట ఇచ్చాడు అంటే నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ ఎదుట ఈ లోక సంబంధమైన ప్రతికూలతలు ఎన్ని ఉన్నా అవన్నీ దాటుకొని మరి ఆ మాట నెరవేరుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆశ, నీ ఆలోచన, నీ నమ్మకం అన్నీ కూడా దేవునిపైన ఉండాలి. ఆయనలో మార్పు లేదు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనలో ఎటువంటి చంచలత్వము లేదు. ఈరోజు నీవు నమ్ముకున్న వారు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, నిన్ను దగా చేసి ఉండొచ్చు, లేదా నేనేమి చెయ్యలేనని, నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, ఈసారి సహాయం చేయలేను, ఇంకొకసారి చూద్దామని చెబుతుండొచ్చు. కానీ మన యేసయ్య మాత్రం అలా మాట్లాడడు. ఆయన నోటి నుండి ఇంకొకసారి చూద్దాం, నేనేం చేయలేను, నా పరిస్థితే బాగోలేదు అనే మాటలు రావు. ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయనపై ఆధారపడి జీవించు. నీవనుకున్న నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వోన్నతుడా, జీవం కలిగిన దేవా, స్తోత్రాలు, కృపామయుడ, వందనాలు. అయా గొప్ప దేవుడవు, ఆది సంభూతుడవు, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవుడవు. అవును ప్రభువా, మీరెన్నడూ కూడా మాట తప్పని దేవుడవని, ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన దేవుడవు నీవని. అయా ఈ లోకస్తులు మాట తప్పిపోయి అయా ఏదో ఒక రోజు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టేవారిగా ఉంటారు. కానీ మీరెన్నడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట తప్పకుండా మమ్మల్ని రక్షించి కాచి కాపాడతారు అని చాలా సుస్పష్టంగా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మాకు తెలియజేశారు నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ మాటను, ఈ వాగ్దానమును నెరవేర్చండి. వారి జీవితంలో మీరు అనుగ్రహించిన ప్రతీది కూడా నెరవేర్చండి నాయన, కృప దయచేయండి. ఎస్ లార్డ్, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. పేరు పేరున అడుగుతున్నాం. వారికి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కృప దయచేసి విడుదలను అనుగ్రహించండి. అయా అనారోగ్య సమస్యల చేత ఎంతోమంది బాధపడుతున్నారు. ఎన్నో బలహీనతలు నాయన, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్నో సమస్యలు తండ్రి. అయా ఏ అవయవంలో ఏ బలహీనత ఉందో, ఎటువంటి యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి ఐసీయూల్లో ఉన్నారో నాయన, కృప దయచేయండి. బిడ్డలందరినీ తాకండి తండ్రి, ముట్టండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన శక్తిని, బలమును దయచేయండి, స్వస్థతను దయచేయండి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం, అంధకార దురాత్మ క్రియలన్నిటి నుంచి కూడా నజరేయుడైన యేసు నామములో విడుదలను గ్రహించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు అప్పుల్లో ఉన్నారు తండ్రి. ఏమి చేయలేని పరిస్థితుల్లో తండ్రి మీ వైపు చూస్తున్నారయ్యా. నష్టపోయిన పరిస్థితుల్లో, కోల్పోయిన పరిస్థితుల్లో దుఃఖిస్తున్నారు తండ్రి. మొరబెడుతున్నాం నాయన, వారి జీవితాల్లో అద్భుతాన్ని జరిగించండి. అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా కుటుంబంలో తండ్రి సమస్యలు, విభేదాలు, గొడవలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి హృదయం కలిగి ఉన్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. యవన బిడ్డలతో మీరు మాట్లాడండి. చెడు స్నేహాలకు వాళ్ళు వెళ్ళిపోకుండా సహాయం దయచేయండి. అయా మీ మార్గంలో నడిచే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా అడుగుతున్నాం నాయన, భార్యాభర్తల మధ్య కూడా ఉన్న ప్రతి గొడవను తీసివేయమని అడుగుతున్నాము. అయా చిన్న బిడ్డలను మీరు కాపాడండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాం. ప్రతి కోర్టు కేసు నుంచి కూడా ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాం, గర్భముతో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు తాకండి. అయా వారి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి తండ్రి.
అయా డెలివరీ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి అయా సుఖప్రసవం అవ్వులాగున కూడా సహాయము దయచేయండి. అయా గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారి లోపాలన్నీ కూడా సవరించబడి బిడ్డలు సంతాన భాగ్యమును పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయా దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము, ఎవరైతే బిడ్డలు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించండి, ఆశీర్వదించండి. అయా దేశంలో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. అదేవిధంగా నాయన దైవ సేవకులను కూడా దీవించమని, ఆశీర్వదించమని, బిడ్డలందరికీ కూడా మీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం. ఆయా బిడ్డల చుట్టూ మీ కంచె దయచేయండి. వారి సువార్త పనులు మీరు తోడై ఉండండి. వారి కుటుంబాలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఇంకా అనాథలుగా, అభాగ్యులుగా, అయా ఒంటరితనంతో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉన్నారనే విశ్వాసముతో జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రతి సమస్య నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ యొక్క వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేసి రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని మేము కోరుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.